లైఫ్‌లో సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలి? అనగానే చాలామంది చాలా రకాలుగా చెప్తారనమాట. అంటే స్టూడెంట్స్‌కి అనుకోండి ఒకలా చెప్తారు. కొంచెం మధ్య వయస్కులకి అనుకోండి ఒకలా చెప్తారు. పెద్దవాళ్ళకి అనుకోండి ఒకలా చెప్తారు. చిన్న పిల్లలకి అనుకోండి ఒకలా చెప్తారు. ఆ చెప్పే విధానం కూడా ఎలా ఉంటదయ్యా అంటే వేరే వేరే వాళ్ళ ఎగ్జాంపుల్స్ తీసుకుని అదిగో వాళ్ళు సక్సెస్ సాధించారు, వీళ్ళ సక్సెస్ సాధించారు, నా సక్సెస్ వెనక ఏముందో తెలుసా, నా సక్సెస్ వెనక ఎవరున్నారో తెలుసా అని చెప్పేసి మాట్లాడుతూ వాళ్ళ పడినటువంటి హార్డ్ వర్క్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. నేను ఇన్ని గంటలు నేను కష్టపడే వాళ్ళని, నేను ఇన్ని గంటలు కష్టపడేదాన్ని, నేను సుమారుగా ఇన్ని గంటలు నిద్ర లేకుండా ఉండేదాన్ని, నేను సుమారుగా ఇన్ని గంటలు ఇలా చేసేవాళ్ళని, నేను సుమారుగా ఇన్ని గంటలు ఇంత ట్రైనింగ్ తీసుకునేవాడిని, ఇన్ని మంత్స్ నేను కష్టపడి ఫుడ్ లేకుండా అలా లేకుండా ఇలా లేకుండా నేను ట్రైనింగ్ అనేది నేను తీసుకున్నాను అని చెప్పేసి ఎలా మాట్లాడతారంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుంటూ వచ్చి అందుకు నేను సక్సెస్ సాధించాను అంటారు. అయితే అది వాస్తవం అంటారా అనేది మీకు తెలుసు. అయితే అది వాస్తవమా కాదా అనేది మనం పక్కన పెడితే అసలు వాక్యంలోకి వెళ్ళి ఆలోచించాలి. ఏదైనా కానీ ఏ డెఫినిషన్ అయినా, ఏ క్వశ్చన్ అయినా, ఏ ఆన్సర్ అయినా ఏదైనా కానీ మనం లోకంలో ఉన్నటువంటి మనుషుల పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడకూడదు. అది ఏదైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్కి మనం హ్యాపీనెస్ అనేది జనరల్గా లోకంలో ఉండేటువంటి వాళ్ళు ఎక్కడ వెతుక్కుంటారు? కొంతమంది బాగా డ్రింకింగ్కి అలవాటైనటువంటి వాళ్ళు ఎక్కడ వెతుక్కుంటారు? మందు షాపుల్లో వెతుక్కుంటారు. అంతేనా కాదా? కొంతమంది యూతే డ్రగ్స్కి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడ వెతుక్కుంటారు వాళ్ళ హ్యాపీనెస్ని? డ్రగ్స్లో వెతుక్కుంటూ ఉంటారు. అక్కడే వాళ్ళకి హ్యాపీనెస్ దొరికిద్ది. కొంతమంది అమ్మాయిలు అబ్బాయిల దగ్గర వెతుక్కుంటారు, కొంతమంది అబ్బాయిలు అమ్మాయిల దగ్గర వెతుక్కుంటారు, కొంతమంది స్టడీ దగ్గర వెతుక్కుంటారు, ఇంకొంతమంది వేరే దగ్గర వెతుక్కుంటారు. కానీ వాక్యంలో వాళ్ళని చూసి అక్కడ హ్యాపీనెస్ దొరికిద్దా, ఇక్కడ హ్యాపీనెస్ దొరికిద్దా, ఓకే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఓకే అదే హ్యాపీనెస్సా, ఇది హ్యాపీనెస్సా అని చెప్పి వాళ్ళని చూసి మనం ఎక్కువగా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళని అస్సలు మాదిరిగా చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా కానీ హ్యాపీనెస్ కావచ్చు, సాడ్నెస్ కావచ్చు, లేదంటే ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ మీరు ఏది తీసుకున్నా కానీ వాక్యంలో నుంచి దేవుడు ఏం చెప్తున్నారని చూడాలి తప్పించి లోకంలోకి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు, ఓకే వాళ్ళు డెఫినేషన్ చెప్పారు, వీళ్ళు డెఫినేషన్స్ చెప్పారు అని చెప్పేసి వాళ్ళని మనం చూడకూడదు. మరి ఎక్కడ చూడాలయ్యా అంటే అగైన్ మరలా వాక్యంలో నుంచి మాత్రమే చూడాలి. అదేవిధంగా ఈరోజు ఒక వ్యక్తి సక్సెస్ సాధించాలంటే, ఒక వ్యక్తి సక్సెస్ పొందాలంటే, బాగా చెప్పాలంటే ఒక వ్యక్తి విజయం సాధించాలి అని అంటే ఏం చేయాలి అనేది వాక్యాన్ని మనం అడుగుదాం. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, లేదనంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు కొన్ని కాలేజెస్కి. వాళ్ళు చెప్పేవి, వీళ్ళు చెప్పేవి, అందరూ చెప్పేవి మీరు వినుంటారు. కానీ మనం ఈరోజు వాక్య భాగంలోకి వెళ్ళి వాక్యంలో నుంచి అసలు సక్సెస్ పొందాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూద్దామా? అందరూ యాక్టివ్గానే ఉన్నారా? నిద్ర వస్తుంది ఎవరికైనా? అందరూ యాక్టివ్గానే ఉన్నారు కదండి. సో చక్కగా అందరూ కూడా యాక్టివ్గా వినాలి. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ కీర్తన 1వ వచనం నుంచి మనం చూద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. రైట్, అందరికీ తెలిసినటువంటి విషయమే. చిన్నప్పటి నుంచి మనం బైహార్ట్ చేస్తూ ఉంటాం. నిద్రలో లేబడినా కానీ కీర్తనలు 1:1 అన్న వెంటనే ఏం చెప్తాం? దుష్టుడు ఆలోచన చెప్పున నడవక, పాపులు మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండే చోటును కూర్చుండక ఇంకా చెప్తూ ఉంటాం కదా. ఓకే, దాని కింద చూద్దాం. ఇప్పుడు దాని కింద మనం చూసినట్లయితే అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎంత బాగుందండి కంపారిజన్, ఎలా ఉందట? నీటి కాలువల యోరను నాటబడినదై, కాలువల ఓరను నాటబడినది, నీటి కాలువల ఓరను నాటబడినదే అంట. అక్కడ ఉండే చెట్లు ఎలా ఉంటాయి?
కాలువలు ఉంటాయి కదా, నీటి కాలువలు ఉంటాయి కదా, అక్కడ ఉండే చెట్లు సెపరేట్గా మీరు పట్టుకెళ్ళి మళ్ళీ వాటర్ పోయాలి వాటికి? లేదు. ఎప్పుడు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి, ఎప్పుడు కూడా చాలా అందంగా ఉంటాయి, ఎప్పుడు కూడా ఆకులని ఎప్పుడు నిగనిగలాడుతూ చాలా బాగుంటాయి, ఎప్పుడు కూడా అవి ఎండిపోవు, చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా. అలా మాట్లాడుతూ అలా ఉంటారట. అతడు చేయనంతయు సఫలమగును, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును, అతడు చేయనిదంతయు సఫలమగును. ఏంటట? ఒక వ్యక్తి చేసేటువంటి పనిలో కనుక సఫలం రావాలంటే, అంటే ఒక వ్యక్తి చేసేటువంటి పనిలో విజయం రావాలంటే ఏం చేయాలంటే, దేవుడు పైన కొన్ని డెఫినేషన్స్ చెప్తున్నారు. ఏంటది? ఫస్ట్ వచ్చేసరికి దుష్టుల మార్గమున నిలవకూడదు. సెకండ్ వచ్చేసరికి చెప్పాలి అందరూ, పాపుల మార్గమున దుష్టుల ఆలోచన చెప్పున మనం నడవకూడదు. సెకండ్ వచ్చేసరికి పాపుల మార్గంలో మనం నిలవకుండా అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండక. సరిపోతాయా ఆ 3 చేస్తే? సరిపో. ఇంకొకటి ఉంది మెయిన్గా. ఏంటది? యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రం దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఎవరైతే ఈ పనులన్నీ చేస్తారో వాళ్ళకి సక్సెస్ వస్తుందట, దేవుడు చెప్తున్నటువంటి మాట. అంతేగాని నువ్వే ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిపోయి, లేదు అని అంటే చక్కగా కోచింగ్స్ తీసేసుకొని చాలా కష్టపడిపోయి చాలా నైట్ అవుట్స్ చేసేసి 10 గంటలు 12 గంటలు అలా చేస్తూ ఇలా చేస్తే సరిపోదు. మరి ఏం చేయాలి? ఇవన్నీ చేస్తూ దేవుని యొక్క గ్రంథాన్ని, వాక్యాన్ని నువ్వు కనుక ధ్యానిస్తే నీకు సక్సెస్ వస్తుంది అని చెప్పేసి దేవాది దేవుడు సెలవివ్వడం అనేది జరుగుతుంది. అయితే అటువంటి వ్యక్తులు మనం ఒకరిని చూద్దామా? నిజంగా అసలు సక్సెస్ వస్తుందా? అలా చేస్తే ఎలా వస్తుంది సక్సెస్ అనేది మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే రాజుల గ్రంథంలో ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే 2వ రాజులు 18వ అధ్యాయం 2వ రాజులు 18వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదామండి. తీసారు అందరూ? 2వ రాజులు 18వ అధ్యాయం 1వ వచనం నుంచి మనందరం కూడా చదివినట్లయితే, ఇజ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషియా ఏలుబడిలో 3వ సంవత్సరం అందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించును. ఎవరతను? హిజ్కియా అనేటువంటి వ్యక్తి ఏలన ఆరంభించాడంట. మనం కంటిన్యూషన్లో చదివినట్లయితే, అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, ఎవరినైనా కానీ మంచోళ్ళు మనం కంపేర్ చేయాలంటే కనుక దేవుడు అక్కడ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దావీదు గారిని తీసుకొస్తారు. దావీదు గారిని తీసుకొచ్చి అతడు దావీదుకి కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోలే. దావీదు దగ్గర అతను చాలా బాగున్నాడు, దావీదులాగా ఉన్నారు, దావీదు చేసినట్లు చేశారు అని మాట్లాడుతూ వస్తారు. అయితే ఇక్కడ హిజ్కియా గారి దగ్గర కూడా అలాగే మాట్లాడుతున్నారు అనమాట. ఏమని మాట్లాడుతున్నారు? ఏ విధంగా అయితే దావీదు గారు ఉన్నారో అదేవిధంగా యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించెను. ఎవరు? హిజ్కియా గారు. ఇంకా మనం అలా చదువుకుంటూ వస్తే 5వ వచనం నుంచి చూస్తే, అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడును లేడు. ఎంత మంచి సర్టిఫికెట్ రా! అంత బాగా చెప్తున్నారు కదా. అతను ముందు వచ్చిన వారిలో కానీ తర్వాత వచ్చిన వారిలో కానీ అతనితో సమమైనటువంటి వారు ఎవరూ లేరట. అంత బాగున్నారు దేవుడి దగ్గర అంటే అంత బాగున్నారండి. ఇంకా మనం కంటిన్యూషన్ చూసినట్లయితే, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక. ఎవరిని హత్తుకున్నారట? జనరల్గా ఒక మనిషి గురించి మాట్లాడతారు అంతే కదా. నేను ఆ అమ్మాయిని హత్తుకున్నాను, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం, నేను ఆ అబ్బాయిని హత్తుకున్నాను, నాకు ఆ అబ్బాయి అంటే ఇష్టం, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఎవరిని హత్తుకున్నారయ్యా అంటే, హిజ్కియా. హత్తుకోవడం అంటే హగ్ చేసుకోవడం అంతే కదా. అంటే అంత క్లోజ్గా ఉన్నారా అంటే ఎస్, అంత క్లోజ్గా ఉన్నారు. హిజ్కియా గారు దేవునితో అంత క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేశారు. మరి మనం మెయింటైన్ చేస్తున్నామా? మనల్ని దేవుడు హత్తుకునేలా ఉన్నామా, లేదంటే విసర్జించి ఎలా ఉన్నాం చెక్ చేసుకోవాలి ఈ సమయంలో.